ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు కదరా, మూవీ రివ్యూ గురించి నువ్వెలా చెప్తున్నావురా అని చెప్పి మీరు అందరైతే అనుకోవచ్చు. ఆల్రెడీ వర్క్ చేసామండి మూవీకి మేము. ఒకసారి స్లైడ్ షో చేస్తామని చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ షెడ్యూల్ 35 days అయితే వర్క్ చేసాం. సెకండ్ షెడ్యూల్ ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. 15 days అయితే వర్క్ చేసాం. టోటల్గా అయితే 50 days అయితే వర్క్ చేసాం. ఆ 50 రోజుల్లోని నా అనుభవాలు బట్టి చెప్తున్నానండి, 100% మూవీ అయితే హిట్ రాసి పెట్టుకోండి. మామూలుగా ఉండదన్నమాట. కొండన్న అయితే మామూలుగా యాక్ట్ చేయలేదు మూవీలో. మెయిన్గా మాట్లాడుకోవాల్సిందే ఈ సినిమాలో కొండన్న బాడీ గురించి అండి. మీరు పోస్టర్లో చూసింది 50% మాత్రమే. నేను లైవ్లో చూసాను కదా, ఒక్కొక్కరు అంటే సినిమా యూనిట్ మొత్తం చూశారు కదా, ఎలా ఉంటుంది తెలుసు హ్యాండ్. ఒక 10 హ్యాండ్లు కలిపితే ఎంత ఉంటాయో, బౌన్సర్ల కన్నా ఇంత హ్యాండ్, ఇంత లో హ్యాండ్ అనమాట. మంచి బలిసిన డిక్కీ కోళ్ళగా అయితే ఉంటుంది అనమాట మనోడు హ్యాండ్, మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్, మీ అందరూ ట్రైలర్ చూసారు కదా, విజయ్ దేవరకొండ ట్రైలర్. మేము చూసిన 100% అయితే ట్రైలర్ వచ్చేసరికి 5% లోపే వచ్చింది, తక్కువ. ఒరిజినల్ లుక్ అయితే అది కాదు, ఒరిజినల్ లుక్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది ఎలాగంటే నేను చెప్పనండి, మెల్లి అందరూ తంతారు ఎగిరి. అయితే డిఫరెంట్ అండి. అంటే ఎలా చెప్పాలబ్బా, ఎలాగంటే ఆ డ్రీమం వేకపం సాంగ్ ఉంటుందండి, హిందీ మూవీ సాంగ్ అనమాట. ఆ టైప్ ఆఫ్ లుక్. కానీ కాకపోతే దీంట్లో టోటల్ డిఫరెంట్ అబ్బా నన్ను అడిగితే. కాకపోతే డిఫరెంట్ అండి, మొత్తం డిఫరెంట్. మీరు ఏ సినిమాల్లో కూడా విజయ్ దేవరకొండ లాంటి ఈ గెటప్ ఎక్కడ చూసి ఉంటారు, అది మాత్రం గ్యారంటీకి చెప్తున్నాను. నేను 100 సినిమాలకు వెళ్తుంటాను కదా, మేము అక్కడ పని చేస్తాం కదా. కాకపోతే విజయ్ దేవరకొండ లాంటి లుక్ ఇప్పటి వరకు విజయ్ దేవరకొండే కాదు, ఏ తెలుగు సినిమాలో రాలేదు. అంత మంచి లుక్ అనమాట, ఒక డిఫరెంట్ లుక్, ఓకేనా, డిఫరెంట్ లుక్. విజయ్ దేవరకొండ గారు ఈ సినిమా మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారండి. మీ అందరికీ తెలిసింది కదా, వరుసగా అయితే ఫ్లాప్లు అయితే చాలా దెబ్బలు అయితే తినేస్తున్నారు విజయ్ దేవరకొండ. నోటా మూవీ ఫ్లాప్ అయిపోయింది, తర్వాత డియర్ కామ్రేడ్ అది కూడా ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ మనకి వరల్డ్ ఫేమస్ లవర్ అది కూడా ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమాతో ఏంటంటే దెబ్బతిని పుల్లాగా అయితే చేశారనమాట ఈ కింగ్డమ్ మూవీలోని సార్ అయితే. ఈ సినిమా తీసింది మనకి సితారా ఎంటర్టైన్మెంట్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే చాలా పెద్ద సినిమా తీసింది సితారా ఎంటర్టైన్మెంట్స్. డైలీగా అరకు వ్యాలీ నుంచి 200 మందో 255 మంది తీసుకొచ్చారు బస్సులో నుంచి. అది బస్సులో నుంచి తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఫుడ్ పెట్టి మళ్ళీ కాస్ట్యూమ్స్ అన్నీ వేయించి, ఒక మామూలుగా రచ్చన కాదండి. ఇది నైట్ షూటింగ్లు అయ్యాయి, ఈ డే షూటింగ్లు కూడా అయ్యాయి అనమాట. నెక్స్ట్ ఫుడ్ కూడా అంతమందికి దాదాపుగా ఏంటంటే 100 కోట్లు బడ్జెట్ అంటున్నారు, కానీ ఈ మూవీకి 100 కోట్లు బడ్జెట్ ఉండదు, ఇంకా పైనే ఉంటుంది. 100 కోట్లు పైన ఉంటుంది బడ్జెట్ అయితే. ఇంకా ఎందుకంటే ఫుడ్ ప్రొడక్షన్స్కి ఎక్కువైపోయేది నన్ను అడిగితే. నెక్స్ట్ ఏంటంటే బౌన్సర్లకు కానివ్వండి, నెక్స్ట్ ఏంటంటే డ్రైవర్స్, హీరోయిన్ అసిస్టెంట్లకి దాదాపుగా చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టేశారు సితారా ఎంటర్టైన్మెంట్స్. నెక్స్ట్ మనకి ఇంకోటండి, ఈ మూవీలో మెయిన్గా యాక్ట్ చేసింది సత్యదేవ్ గారు. మీ ట్రైలర్లో చూసే ఉంటారు. సత్యదేవ్ గారి గురించి ఏం చెప్పలేను, ఎందుకంటే సత్యదేవ్ గారు వచ్చేసరికి ఇంకా సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అందరిది కూడా తెల్లవారి అంటే డే షూటింగ్, నైట్ షూటింగ్ నేను చెప్తాను. నైట్ షూటింగ్ కూడా 15 రోజులు జరిగింది, డే షూటింగ్లో 15 రోజులు జరిగింది. ఫస్ట్ షెడ్యూల్లో మనకి రాజుగారి తోట యారడాలు అయితే జరిగిందనమాట. సత్యదేవ్ గారి గురించి చెప్పాలంటే అండి, సార్ అంటే ఏంటంటే నైట్ షూటింగ్లో ఇప్పుడు 1 గంటకి, మార్నింగ్ 1 గంటకి, 2:30కి లేదనుకుంటే 11:30కి సార్ వెళ్ళిపోయేవారు. అది నేను అడిగాను బస్ స్టాండ్కి పోయి, 8 వెళ్ళిపోతున్నారంటే సార్ షూట్ అయిపోయింది అనేవారు. ఇంకా కొండన్న అయితే ఇంక అందరూ కూడా తెల్లవారుజామున, ఇంకా మిగిలిన వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా తెల్లారుజామున వెళ్ళిపోరు అనమాట. అంటే 6 o'clockకి 6:30కి సూర్యుడు ఉదయిస్తే అందరూ ఫోటోలు తీసుకుని వెళ్తారనమాట. అది ఫోటోలు తీసుకుని చాలా మంది వెళ్ళిపోరు అనమాట. రాజుగారి తోట నుంచి కొద్దిగా ప్రైవేట్ బీచ్ అంటారనమాట. యారాడాలోని రాజుగారి తోట అనేది కొద్దిగా ప్రైవేట్ బీచ్, అక్కడ షూటింగ్ అయింది అనమాట. కింగ్డమ్ మూవీ అక్కడ షూటింగ్ అయితే అయింది. నెక్స్ట్ శ్రీలంకలో అక్కడ షూట్ చేశారు, అక్కడ మనం అయితే వెళ్ళదులేండి. అయితే అందరూ కూడా 6 గంటలకి, 5:30కి, 7 గంటలకి అలాగే వెళ్తే సార్ మాత్రం ముందు వెళ్ళిపోయేవారు. అతనితో నేను దాదాపుగా 30 రోజులు కాదు, దాదాపుగా అయితే 2 months అయితే వర్క్ చేశానండి. 2 సినిమాలు చేసి పనిచేశాను సార్ తోటి. ఒకటి వెబ్ సిరీస్, ఒకటి నుంచి కింగ్డమ్ మూవీ అనమాట. సార్ గురించి చెప్పాలంటే అది సార్ది కూడా మంచి రోలే, చాలా మంచి రోలు సార్ది అయితే. మనకి ఈటీవీలో డి జోడిలోనే ఒక కమిడియన్ కూడా ఆ లేడీ అనమాట, పేరుని అయితే రివ్యూలు చేయను, చేశారు. వాళ్ళు కూడా మంచి సైడ్ రోల్ అనమాట. ఆవిడది సైడ్ రోలు, చిన్నగా ఎంతే ఉంటుంది, బుడంకేలాగా ఉంటుంది. ఆమె చాలా పొట్టిది ఎంతో ఉంటుంది అనమాట. ఆవిడ కూడా బాగానే యాక్ట్ చేశారు. చూసి ఉండండి, ఎందుకంటే నాకు క్యారీవన్స్ పెట్టేసి అలాగే వెళ్ళిపోను అనమాట మేము సరదాగా. అయితే ఆవిడ కూడా బాగానే యాక్ట్ చేసేది. ఆవిడతో పాటు ఒక తమిళ్ యాక్టర్ అనమాట, పేరైతే బీతో స్టార్ట్ అవుతుంది. ఆవిడ కూడా బాగా యాక్ట్ చేసేవారు.
నెక్స్ట్ జబర్దస్త్లోనే ఒక యాక్టర్ అండి, ఇప్పుడు మానేశారన్నమాట జబర్దస్త్లోనే చేయడం అయితే మానేశారన్నమాట. అతను కూడా యాక్ట్ చేశారు, పొడుగ్గా ఉంటాడు అతను, పేరు నేను చెప్పను, పొడుగ్గా ఉంటాను. గౌతమ్ గారితో డైరెక్టర్, గౌతమ్ గారు చాలా బాగా తీశారు. ఇప్పుడు పడుకుంటాడు ఎప్పుడు లేస్తాడు నాకు ఏం తెలియదు, అందరికన్నా ముందుగానే సెట్స్కి వచ్చేసారు గౌతమ్ గారు, అదైతే నేను చెప్తాను. డైరెక్టర్ గారు అతను గౌతమ్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీ అందరికీ తెలిసింది కదా, అనురూప్ గారు. చాలా మంచి మ్యూజిక్ అయితే ట్రైలర్లో చూపెట్టారు. భాగ్యశ్రీ వచ్చేసరికి హీరోయిన్ అండి, విజయ్ దేవరకొండతో యాక్ట్ చేశారు. భాగ్యశ్రీ గారితో నేను చూడలేదు దగ్గర నుంచి, ఎందుకంటే ఆర్కే బీచ్లో మనకి జరిగింది షూట్, అప్పుడైతే మేము వెళ్ళలేదు. కానీ యారాడాలోనే అయితే ఆర్కే బీచ్లో 2 days చేశారండి, అప్పుడు హీరోయిన్ వచ్చిందంట. అదైతే నేను చూడలేదు, హీరోయిన్ ఎలా యాక్ట్ చేసినా మనకు తెలియదు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం చాలా సింప్లిసిటీగా ఉన్నారన్నమాట ఈ మూవీలోనే. సో ఏంటంటే చాలామంది అయితే యాక్ట్ చేశారండి. నేను స్లైడ్ షో చేస్తాను చూశారు కదా, వీళ్ళతో అందరితో కూడా నేను ఫోటోలు అయితే తీసుకున్నాను. ఆఫ్టర్ కంప్లీట్ ద షూటింగ్ అయిపోయిన తర్వాత, ప్యాకప్ అయిపోయిన తర్వాత నేను ఫోటోలు అయితే తీసుకున్నాను అన్నమాట వీళ్ళందరితో. మీకు స్క్రోలింగ్ అవుతుంటే ఒకసారి చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట కొండన్నకి. అయితే ఈ సినిమా మాత్రం చాలా పకడ్బందీగా తీస్తున్నాడని చెప్పేసి అయితే నేను అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా క్యారీవ్యాన్స్లోనే చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి అనమాట, సీన్స్ డిస్కషన్స్ అయితే చాలా మంది జరిగాయి అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది అది అన్న. విజయ్ దేవరకొండ ఉన్ని బౌన్సర్లే కొద్దిగా ఎక్స్ట్రాలు దెంగేవారు, కానీ అన్న మాత్రం పర్లేదు, తలదించుకొని వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ షూటింగ్ అయితే తలదించుకొని వెళ్ళిపోయాడు, తలదించుకొని కారెక్కిసాడు అతను, అంతే. ఫ్రెండ్స్, ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అండి. ఎందుకంటే మేము దగ్గరుండి చూసాం మూవీ, కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ అయితే వస్తాయండి. సముద్రం మధ్యలో బ్లాక్ బాస్టర్ అయితే జరుగుతుంది, అది మాత్రం బ్లాక్ బాస్టర్ భలే ఉంటుంది అనమాట. సీన్ అయితే బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది చిన్న పిల్లలు అయితే యాక్ట్ చేశారు. కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు, కొంతమంది అరకు వ్యాలీ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. క్రూ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. అందరికీ ఒకే కాస్ట్యూమ్ అయితే రివీల్ చేయను, కానీ నేను అందరికీ ఒకే కాస్ట్యూమ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో, ఖచ్చితంగా లైక్ చేశారనుకుంటున్నాను. లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అది వైఫై సింబల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.